Hi all, welcome to SciTech ECE. Today we discuss ultrasonic sensor. Using ultrasonic sensor, particular object అనేది ultrasonic sensor కి particular distance లో ఉన్నప్పుడు buzzer or LED ఆన్ అవ్వాలి. సో అది ఇవాళ చూద్దాం. సో అల్ట్రాసోనిక్ సెన్సార్ గురించి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో సింపుల్గా చెప్తాను అండి. సో అల్ట్రాసోనిక్ సెన్సార్లో 4 పిన్స్ ఉంటాయి. 4 పిన్స్లో VCC 5 volts అండ్ ట్రిగ్గర్ ఎకో పిన్స్ ఉంటాయి. ఈ ట్రిగ్గర్ ఎకో పిన్స్ వచ్చేసి ఆర్డినో బోర్డులో డిజిటల్ పిన్స్కి కనెక్ట్ చేస్తాం. ఈ VCC అనేది ఆర్డినో బోర్డులో 5 volts కనెక్ట్ చేస్తాం అండ్ దెన్ గ్రౌండ్ పిన్ ఆర్డినో బోర్డులో గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. సో ఇందులో అల్ట్రాసోనిక్ సెన్సార్లో 2 ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి ట్రాన్స్మిటర్, ఇంకోటి రిసీవర్. సో ట్రాన్స్మిటర్, రిసీవర్ ఉంటాయి. సో అల్ట్రాసోనిక్ వేవ్స్ని ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ అనేది ఆ ట్రాన్స్మిట్ చేస్తున్న వేవ్స్కి అడ్డం వచ్చినప్పుడు అవి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో ఆబ్జెక్ట్ తగిలి రిఫ్లెక్ట్ అయినప్పుడు సో రిసీవర్ అనేది ఆ సౌండ్ వేవ్స్ని రిసీవ్ చేసుకుంటుంది. ఈ ఎంత స్పీడ్తో వెళ్ళి ఈ ఆబ్జెక్ట్ టచ్ అయ్యింది అండ్ ఎంత టైంతో ఆబ్జెక్ట్ రీచ్ అయింది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని అల్ట్రాసోనిక్ సెన్సార్కి ఆబ్జెక్ట్కి పర్టికులర్ ఎంత డిస్టెన్స్ ఉందనేది క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనమాట. ప్రాజెక్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో వీడియో అనేది కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో కోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్ వీడియో అనేది చూడండి. సో ఫస్ట్ క్రోమ్లో థింకర్ క్యాడ్ అని టైప్ చేస్తే ఫస్ట్ లింక్ వస్తుంది. సో ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే థింకర్ క్యాడ్ ఆన్లైన్ టూల్ అమ్మా ఇది. సో ఈ ఆన్లైన్ టూల్లో కంపల్సరీగా నెట్ అనేది ఉండాలి ఆన్లైన్ టూల్ యూజ్ చేయాలి అంటే. సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఇంటర్ఫేసింగ్ ఓపెన్ అయింది. ఇంకా ఎవరైనా లాగిన్ అవ్వకపోతే సైన్ అప్ అవ్వండి, మెయిల్ ఇచ్చి క్రియేట్ చేసుకోండి. సో ఇందులో 3D డిజైన్స్ చేసుకోవచ్చు, ఇలా సర్క్యూట్స్ డిజైన్ చేసుకోవచ్చు. సో మనం సర్క్యూట్ డిజైన్ చేయాలి. సో ఇక్కడ క్రియేట్ ఉంది కదా. సో ఇది సెలెక్ట్ చేస్తే ఇక్కడ సర్క్యూట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సర్క్యూట్ సెలెక్ట్ చేస్తే ఇంటర్ఫేసింగ్ ఓపెన్ అయింది. సర్క్యూట్ డిజైన్ చేయడానికి ఇంటర్ఫేసింగ్ ఓపెన్ అయింది. సో ఇందులో మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటివి? ఆర్డినో యూనో బోర్డ్ ఒకటి, అల్ట్రాసోనిక్ సెన్సార్, బజర్ ఆర్ LED. సో ఆర్డినో బోర్డ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆర్డినో యూనో బోర్డ్ తీసుకుంటున్నాను. సో ఆర్డినో బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను, సైడ్కి డ్రాగ్ చేసుకొని ఒక దగ్గర ప్లేస్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ టేక్ అల్ట్రాసోనిక్ సెన్సార్. సో ఇందులో అల్ట్రాసోనిక్ సెన్సార్లో 3 పిన్స్ అల్ట్రాసోనిక్ సెన్సార్ ఉంటుంది, 4 పిన్ అల్ట్రాసోనిక్ సెన్సార్ ఉంటుంది. మీరు పర్టికులర్గా 4 పిన్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే 4 పిన్ అల్ట్రాసోనిక్ సెన్సార్ మాత్రమే తీసుకోవాలి. సో నేను 4 పిన్ అల్ట్రాసోనిక్ సెన్సార్ తీసుకున్నాను, ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అండ్ దెన్ బజర్. సో బజర్ తీసుకుంటున్నాను నేను. మీ ఇష్టం, బజర్ బదులు LED అయినా తీసుకోండి, నో ప్రాబ్లం. సో నేను బజర్ తీసుకున్నాను, బజర్ దగ్గర ప్లేస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు కనెక్షన్స్ చూద్దాం. సో కనెక్షన్స్ ఇంకా అల్ట్రాసోనిక్ సెన్సార్ గురించి చెప్పాను కదా, 4 పిన్స్ ఉంటాయి. సో ఈ 4 పిన్స్లో పవర్ పిన్ అనేది ఆర్డినో బోర్డులో 5 volts కనెక్ట్ చేయాలి. సో ఆర్డినో బోర్డులో 5 volts కనెక్ట్ చేస్తున్నాను. సో ఇది గ్రీన్ కలర్ ఉంది కదా, నేను దీన్ని రెడ్ కలర్లోకి చేంజ్ చేసుకుంటున్నాను వైర్ని. సో నెక్స్ట్ ట్రిగ్గర్ పిన్. సో ట్రిగ్గర్ పిన్ని ఆర్డినో బోర్డులో డిజిటల్ పిన్స్లో పిన్ 1కి కనెక్ట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, ఆ 0 to 13 పిన్స్లో ఏ పిన్స్కైనా ఇవి కనెక్ట్ చేసుకోవచ్చు. నేను పిన్ 1కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ వైర్ కూడా కలర్ చేంజ్ చేస్తున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసుకొని వైర్ కలర్ అనేది చేంజ్ చేసుకోండి, మీ ఇష్టం ఈ కలర్ ఎంచుకోండి ట్రిగ్గర్ ఎకో పిన్కి. సో ఎకో పిన్ వచ్చేసి సెకండ్ పిన్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఎకో పిన్ వైర్ కూడా కలర్ చేంజ్ చేస్తున్నాను. సో కలర్స్ యూజ్ చేయడం వల్ల మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో గ్రౌండ్ పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న, సో ఇక్కడ నేను మిస్టేక్ చేశాను కదా, అంటే నాకు వైరు ఇలా ఎటు వెళ్ళాలి అనేది నాకు ఐడియా రావట్లేదు. సో అందుకే నేను మళ్ళీ అక్కడ కనెక్ట్ చేస్తున్నాను. సో డిలీట్ అనేది ప్రెస్ చేస్తే కీబోర్డ్లో డిలీట్ అయిపోద్ది. లేదు ఈ వైర్ ఆల్రెడీ కనెక్ట్ చేసిన వైర్ని డిలీట్ చేయాలన్నా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, డిలీట్ ఆప్షన్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోద్ది.
సో గ్రౌండ్ పిన్ నుండి ఆర్డినో బోర్డులో ఉన్న ఈ గ్రౌండ్ని కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ గ్రౌండ్ వైర్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. సో అల్ట్రాసోనిక్ సెన్సార్ కనెక్షన్స్ అయిపోయినాయి, 4 కనెక్షన్స్. నెక్స్ట్ ఈ బజర్ కనెక్షన్స్ ఉన్నాయి. సో బజర్లో ఈ పాజిటివ్ పిన్ వచ్చేసి నేను ఆర్డినో బోర్డులో డిజిటల్ పిన్స్లో 11th పిన్కి కనెక్ట్ చేస్తున్నాను. సో కలర్ చేంజ్ చేస్తున్నాను, పాజిటివ్ కాబట్టి రెడ్ ఇస్తున్నాను. నెగిటివ్ ఏమో ఆర్డినో బోర్డులో ఉన్న గ్రౌండ్కి కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది కలర్ వచ్చేసి బ్లాక్ చేస్తున్నాను. సో ఇంతటితో కనెక్షన్స్ అనేవి అయిపోయినాయి అనమాట. అదే ఎల్ఈడి తీసుకున్నారు అనుకోండి, మీరు ఎల్ఈడికి కంపల్సరీగా ఏముండాలి, రెసిస్టర్ అనేది ఉండాలి. సో వోల్టేజ్ని కంట్రోల్ చేయడానికి రెసిస్టర్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో బజర్కి నో ప్రాబ్లం, 5 volts కనెక్ట్ అయినా నో ప్రాబ్లం. సో నెక్స్ట్ కోడ్ ఎలా రాయాలో చూద్దాం. సో కోడ్ ఇక్కడ కోడ్ ఉంది కదా, కోడ్ని టచ్ చేయండి. ఇక్కడ బ్లాక్స్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేస్తే టెక్స్ట్ అని ఉంటుంది. సో ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేస్తే ఇక్కడ కోడ్ రాయాలి. సో ఇదంతా రిమూవ్ చేసేయండి. నేను కోడ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకోండి. ఒకసారి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కాన్స్టెంట్ ఇంట్ ట్రిగ్గర్ పిన్ 1 అని రాసుకున్నాం. సో ఇక్కడ ట్రిగ్గర్ పిన్ 1 అనేది రాసామంటే మనం ట్రిగ్గర్ పిన్ దేనికి కనెక్ట్ చేసాం, పిన్ 1కి కనెక్ట్ చేసుకున్నాం. డిజిటల్ పిన్స్లో 1కి కనెక్ట్ చేసాం, అందుకని 1 అని రాసాం. ఎక్కువ పిన్ సెకండ్ పిన్ కనెక్ట్ చేసాం కాబట్టి సెకండ్ రాసుకున్నాం. సో బజర్ పిన్ 11th పిన్ కనెక్ట్ చేసాం కాబట్టి 11 రాసుకున్నాం. ఇక్కడ డిస్టెన్స్ థ్రెషోల్డ్ వాల్యూ ఈక్వల్ టు 100 అని రాశాను. ఇక్కడ డిస్టెన్స్ థ్రెషోల్డ్ వాల్యూ అనే రాయాల్సిన అవసరం, మీ ఇష్టం, ఏదైనా రాసుకోవచ్చు. నేనంటే పర్టికులర్ డిస్టెన్స్ అంటే అల్ట్రాసోనిక్ సెన్సార్ నుంచి 100 centimeters ఉన్నప్పుడు, 100 centimeters కన్నా తక్కువ ఉన్నప్పుడు నేను బజర్ అనేది ఆన్ అవ్వాలి అని రాసుకున్నాను. అంటే ఆబ్జెక్ట్ అనేది 100 centimeters కన్నా బిలో ఉన్నప్పుడు ఈ బజర్ అనేది ఆన్ అవ్వాలని రాసుకున్నాం. సో దానికోసం పర్టికులర్గా డిస్టెన్స్ థ్రెషోల్డ్ వాల్యూ అనేది 100 తీసుకున్నాం. ఇక్కడ 100 కాదు, మీరు 50 అయినా 40 అయినా ఎంతైనా ప్లేస్ చేసుకోవచ్చు. మీకు ఎంత దగ్గరలో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నప్పుడు మీకు బజర్ ఆన్ అవ్వాలి అనుకుంటే అలా దాన్ని బట్టి ఇక్కడ వాల్యూ అనేది తీసుకోండి. సో ఫ్లోట్, డ్యూరేషన్స్, డిస్టెన్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి ఫ్లోట్ వాల్యూస్ అవి రాసుకోవాలి. సో వాయిడ్ సెటప్లో సీరియల్ డాట్ బిగిన్ అనేది బిట్స్ పర్ సెకండ్స్, ఇనిషియలైజ్ సీరియల్ పోర్ట్ అనేది ఇనిషియల్ చేయడానికి ఇది రాయాలి ఇక్కడ. సో నెక్స్ట్ పిన్ మోడ్ ట్రిగ్గర్ పిన్ అనేది అవుట్పుట్గా తీసుకున్నాను. సో ట్రిగ్గర్ పిన్ అనేది ట్రాన్స్మిట్ చేస్తాను కదా, సో అందుకని అవుట్పుట్గా తీసుకున్నాను. ఎకో పిన్ అనేది ఇన్పుట్గా తీసుకున్నాను. అంటే ట్రాన్స్మిట్ చేసిన వేవ్స్ని, సౌండ్ వేవ్స్ని రిసీవ్ చేసుకొని అల్ట్రాసోనిక్ సెన్సార్ అనేది ఆర్డినో బోర్డుకి ఇస్తుంది కాబట్టి అది ఇన్పుట్గా తీసుకున్నాను. సో పిన్ మోడ్ బజర్ అనేది అవుట్పుట్గా తీసుకున్నాను. బజర్ వచ్చేది అవుట్పుట్. సో ఇందులో ఇక్కడ చూడండి, డిజిటల్ వైడ్ లూప్లో రాస్తున్నాం. డిజిటల్ రైట్ ట్రిగ్గర్ పిన్ అనేది హై అవ్వాలి. ఎంత మైక్రోసెకండ్స్, 10 microseconds. డిజిటల్ ట్రిగ్గర్ పిన్ అనేది లో అవ్వాలి. అంటే 10 microseconds హై అవుతుంది, మళ్ళీ వెంటనే లో అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూస్గా ట్రిగ్గర్ పిన్ అనేది కంటిన్యూస్గా ఆన్లో ఉండదు. సో కంటిన్యూస్గా ఆన్లో ఉంటే డిస్టర్బెన్స్ అనేవి వస్తాయి, డిస్టెన్స్ అనేది సరిగ్గా క్యాలిక్యులేట్ అవ్వదు. సో అందుకని ఇలా ఇచ్చాం అనమాట. సో డ్యూరేషనల్ పల్స్ ఇన్ ఎకో పిన్ అనేది ఎప్పుడు హైలోనే ఉంటుంది, అంటే ఎప్పుడు రిసీవ్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీగా ఇది హైలోనే ఉంచాం. సో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి 0.017 ఇంటూ డ్యూరేషన్ అంటే టైమ్, స్పీడ్ ఇంటూ టైమ్. ఇక్కడ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి స్పీడ్ ఇంటూ టైం ఈ ఫార్ములా తీసుకున్నాము. సో ఈ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ అనేది లెస్ దాన్ థ్రెషోల్డ్ వాల్యూ, అంటే స్టార్టింగ్లో థ్రెషోల్డ్ వాల్యూ తీసుకున్నాం కదా 100 అని. సో ఈ 100 థ్రెషోల్డ్ వాల్యూ లెస్ దాన్ కన్నా డిస్టెన్స్ అంటే అల్ట్రాసోనిక్ సెన్సార్ లెస్ దాన్ డిస్టెన్స్ థ్రెషోల్డ్ వాల్యూ ఉన్నప్పుడు డిజిటల్ రైట్ బజర్ అనేది ఆన్ అవ్వాలని రాసాం. ఎల్స్ దెన్ డిస్టెన్స్ 100 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు బజర్ అనేది ఆఫ్ అవ్వాలని రాస్తున్నాం. ఇక్కడ సీరియల్ డాట్ ప్రింట్ డిస్టెన్స్ అనేది ఏంటంటే, ఈ సీరియల్ డాట్ ప్రింట్ అంటే ఇక్కడ సీరియల్ మానిటర్ ఉంది కదా ఈ డౌన్లో, ఈ సీరియల్ మానిటర్ అనేది ఒక డిస్ప్లే లాగా వర్క్ అవుతుంది అనమాట. సో మనకు అక్కడ అల్ట్రాసోనిక్ సెన్సార్లో ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఎంత డిస్టెన్స్లో ఉన్నది అంటే అల్ట్రాసోనిక్ సెన్సార్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట డిస్టెన్స్ అనేది. సో దాని పర్పస్ కోసం ఇక్కడ ఈ సీరియల్ డాట్ ప్రింట్ అనేది రాస్తున్నాం అనమాట. సో ఇప్పుడు చూద్దాం. సో కోడ్ క్లోజ్ చేయండి. స్టార్ట్ సిమ్యులేషన్ స్టార్ట్ చేస్తే ఇక్కడ అల్ట్రాసోనిక్ సెన్సార్ మీద ఒకసారి
టచ్ చేయండి. అల్ట్రాసోనిక్ సెన్సార్ మీద టచ్ చేస్తే మీకు ఇలా ఒక వేవ్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఓపెన్ అయినప్పుడు అంటే పర్టికులర్గా ఈ సౌండ్ వేవ్స్ అనేవి ఈ డిస్టెన్స్లో మాత్రమే ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. ఈ డిస్టెన్స్లో ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు సో ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా 125 సెంటీమీటర్స్ ఉంది. సో 100 సెంటీమీటర్స్ కన్నా బిలో వచ్చినప్పుడు బజర్ అనేది ఆన్ అయింది. ఇక్కడ మీరు చూస్తే బజర్ అనేది రింగ్ అవుతుంది. సో 100 సెంటీమీటర్ కన్నా డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు బజర్ అనేది ఆఫ్ అయింది. సో ఇలా మనకి ఇవి యూజ్ చేసి ఏదైనా బ్లైండ్ పీపుల్స్ కానీ అలా మనం ఏదైనా కార్ ఫ్రంట్లో బ్యాక్ సైడ్స్ కానీ బ్యాక్ రివర్స్ చేసేటప్పుడు కానీ అలా ఆబ్జెక్ట్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉండదు అనేది ఇవి యూజ్ చేసుకొని అక్కడ చిన్న చిన్న వాటిలో ఇక్కడ ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాజెక్ట్ని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.